శ్రీ మహాగణపతియే నమః. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః. శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడిపూజ మహోత్సవ ఆహ్వానము. నవంబర్ 19 బుధవారం సాయంత్రం 6 గంటలకు 18 మెట్ల కలశ పూజ. పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, శాసనసభ్యులు, కావలి నియోజకవర్గం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓకు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. కొనుగోలు కేంద్రంలో ఆన్లైన్ సమస్యలతో ఇప్పటి వరకు 2000 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఆన్లైన్ సమస్యలతో రైతులను తిప్పి పంపించడం వల్ల బయట దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందన్నారు. అలాగే వ్యవసాయ అధికారులు పత్తి పంట సర్వే సరిగా చేయకపోవడంతో రైతులు పత్తి పంటను అమ్ముకోవడంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎకరానికి 7 క్వింటాలు కొనుగోలు చేసే నిబంధనను సడలించి ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం సీసీఐ వాళ్ళు అనేక కొనుగోలు పెట్టడం వల్ల పత్తి రైతులు అమ్ముకోవడం కోసం బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పేరుకే సీసీఐ కొనుగోలు కేంద్రం పెట్టడం తప్ప అసలు కొనుగోలు అనేది దాదాపు నెల రోజులు అవుతుంది. ఒక 2000 క్వింటాలు మాత్రమే కొనుగోలు జరిగింది ఒక మిల్లులో. అదేవిధంగా ఆన్లైన్ లేదని చెప్పేసి రైతులను తిప్పిపప్పడం వల్ల వాళ్ళ అవసరాల కోసం ప్రైవేటు వ్యాపారుల దగ్గర పోవడం వల్ల తక్కువ ధరకు పెట్టడం జరిగింది. క్వింటాలకు 8,110 రూపాయలు ఉంటే కనీసం 4,500, 5,000 కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అప్పుడు పత్తి పంట వేసినప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పంట నమోదు చేయడం వల్ల ఇప్పుడు ఇబ్బంది జరుగుతుంది. అందులో ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే తీసుకుంటామని చెప్పేసి సీసీఐ వాళ్ళు చెప్పడం వల్ల ఎకరానికి కనీసం 10-12 క్వింటాలు కొనుగోలు చేస్తే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది. అందుకోసమే ఈ రోజున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పత్తి రైతులకు అమ్ముకోవడం విధంగా ప్రభుత్వ నిబంధనలు ఉండాలని చెప్పి కోరుకుంటుంది. గతంలో కూడా ప్రభుత్వం సీసీఐ వాళ్ళు సీసీఐకి ఆదేశించినా కూడా సీసీఐ వాళ్ళు తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి రైతులకు కూడా పూర్తిగా నష్టం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా అమ్ముకుంటే న్యాయం జరుగుతుందని చెప్పిరు కాబట్టి అదేవిధంగా రైతులకు కూడా అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.